నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన జగన్ గురూజీ. మరి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం కోసం చక్కటి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు మనందరికీ అందిస్తూ ఉంటారు కదా గురూజీ. ఈ రోజు కూడా మరి మనందరి కోసం చక్కటి సూత్రాలని గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. గురువుగారు, నిజంగా ఎంత మంచి వ్యూస్ అంటే ఎంత మంచి రెస్పాన్స్, వ్యూస్ అనేది రెస్పాన్స్ అని చెప్పాలి. అసలు ఎంత క్రేజ్ అంటే ఇంత మంచి మంచి సూత్రాలు, మంచి మంచి రెమెడీస్ జనాలందరికీ ఇచ్చారు. ఎంత హ్యాపీ కాల్స్ అంటే చాలా చాలా అందరూ మంచి రెమెడీస్ ఇచ్చారు గురువు గారు అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే క్రితం వీడియోలో నిజంగా ఆడవాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి ఎంతో చక్కగా వివరించారు. అదేవిధంగా ఋతుక్రమానికి సంబంధించి ఆడవాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. మరి దానికి సంబంధించి అంటే ఎన్నో ఉన్నాయి, ప్రతిదీ మీరు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎంత మంచి వ్యూవర్షిప్, ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళ ఆనందానికి అయితే అవధులు లేవని చెప్పాలి. మరి అలాంటి ఋతుక్రమానికి సంబంధించి ఎంతో మంది స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు కదా, మరి దానికి చక్కటి సొల్యూషన్స్ అంటే మీరేమి ఇస్తారు? ముందుగా సుమన్ టీవీ ద్వారా గతంలో ఇచ్చిన కొన్ని వేల వీడియోలతో లక్షల వ్యూవర్స్తో వచ్చి నేనిచ్చే ఆరోగ్య సూచనలు, ఆహార సూచనలు పాటిస్తూ ఒక ఆత్మీయ అనుబంధంతో కలుస్తున్నాం మనం. సుమన్ టీవీ ద్వారా ఎక్కడో ఉన్న మీరు, ఎక్కడో ఉన్న నేను, మన వసుదైక తత్వంలో ఒక కుటుంబ భావంతో నా భారతీయ స్త్రీలు ఎలా ఉండాలి, ఎంత ఆరోగ్యంగా ఉండాలని తపించే నాకు ఈ మీడియా ద్వారా మీరు దొరకడం నా అదృష్టం. ఆటోమేటిక్గా మీకు ఆనందం, ఆరోగ్యం. అందులో భాగంగా వాళ్ళ మన అమ్మ జాహ్నవి గారు, నేను ఆ ఎపిసోడ్ అయ్యి మీ ఫోన్లో వస్తూ ఉన్నాయి నాకు చాలా. ఆ ఆనందంతో ఇంకా చాలా ప్రిపేర్ అయ్యాను. అంటే నేను ఒక మీడియా ద్వారా చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్పాలో, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో అనే దాని పద్ధతిలో రెడీ అయ్యా. అంటే ప్రిపేర్ అంటే అర్థం ఏమిటంటే నా 30 ఏళ్ళ అనుభవంలో నేను ఏ తరగతుల్లో ఎక్కడ ఏం చెప్పాను, స్త్రీలకు ఎలా అని. అందులో ఈరోజు మీకు ఫస్ట్ అద్భుతమైనటువంటి 4 ఫ్లవర్ రెమెడీస్ ఫర్ ఉమెన్ అని ఒకటి రాస్తున్నాను. 4 ఫ్లవర్ ఫర్ రెమెడీస్, 4 ఫ్లవర్స్ ఫర్ ఉమెన్ ప్రాబ్లమ్స్ రెమెడీస్, 4 ఫ్లవర్ రెమెడీస్. ఏంటి ఈ ఫ్లవర్స్ ఏంటి అసలుకి? మనం గతంలో చెప్పుకున్నాం అలోవెరా జ్యూస్ అని, దానిమ్మ జ్యూస్ అని. నిజంగా మీరు నమ్మరు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఏదో షాప్ పెడితే కస్టమర్లు వచ్చినట్టు, ఏదో తండ్రి అనుకున్న వెంటనే పిల్లలకు అన్నట్టు. నా వీడియో చూడగానే ఇంతమంది ఫోన్లు చేస్తుంటే నాకు ఎక్కడో తెలియని ఒక ఆనందం, సంతోషం, తృప్తి. అదే భావంతో ఈరోజు కూడా మీకు నేను 4 ఫ్లవర్స్ గురించి చెప్తాను. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒకటి రావచ్చు, లేదా వాళ్ళు చూపిస్తే అన్నీ ఒకసారి రావచ్చు. ప్రతి వీడియోని మీరు ఇదే తపనతో, జిజ్ఞాసతో, ఉత్సుకతతో చూస్తూ ఉండండి. మొట్టమొదటి ఫ్లవర్ ఏంటి అంటే మందార పువ్వు. ఇది చాలా అత్యంత ముఖ్యమైన పువ్వు. దేవీ నవరాత్రుల్లో కానీ, అమ్మలకు కానీ, స్త్రీలకు కానీ, పిల్లలకు కానీ తలలో మందార పువ్వు పెట్టగానే ఆధ్యాత్మికతలో కూడా అమ్మవారికి చాలా శుభంగా చెబుతారు. అందులోనండి ఒంటి మందార పువ్వు అంటారు. అంటే ఒంటి రెక్క మందారం. ఈ పువ్వు మీరు మీ శరీరంలోకి తీసుకున్నా మంచిదే, శరీరం పైన లేపనంగా చేసినా మంచిదే. బట్ నేను చెప్పే కొన్ని పద్ధతుల్లో మీరు స్వీకరిస్తే మీకు ఒక మంచి ఆరోగ్యం, ముఖ్యంగా కేశ సౌందర్యం, ఋతు సంబంధమైనటువంటి విషయాల్లో బాగా ఉపకరిస్తుంది. ఇప్పుడు మన గ్రామాల్లో మీరు చాలామంది వీడియోలు చూస్తున్నారన్నాయి. నేను ఇప్పుడు ఏ ఊరు వచ్చినా కూడా, గురుగారు మీరు సుమన్ టీవీలో వస్తారు కదా, నన్ను తెలియని ఒక ఆనందంలో తబ్బిబుబ్బిపోయేటట్టు పలకరించడం. ఏ దేవాలయానికి పోయినా, చివరికి నా ఫ్యామిలీతో సినిమా హాల్కి పోయినా కూడా పలకరిస్తున్నారు. మా అదృష్టం అది, మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. సో మందార పువ్వులు మీకు పల్లెటూరులో బాగా దొరుకుతాయి. ఈ మందార పువ్వులు ఏం చేయాలి? 2-3 పద్ధతులు చూద్దాం. 100 ml వాటర్ తీసుకోండి. 2 మందార పువ్వులు గ్రీన్గా ఉన్న కాడ తీసేసి మధ్యలో ఒక పుప్పుడితో ఉన్న కొమ్ము వచ్చి ఉంటుంది, దాంతో సహా రెబ్బలను ఇలా ఒలిచి ఇలా తుంచి, పేస్ట్ చేయొద్దు, డైరెక్ట్గా 100 ml వాటర్లో వేసి మరిగించండి. చక్కటి ఒక కుంకుమ రంగు నీళ్ళలాగా వస్తాయి. దాన్ని వడకట్టి దాంట్లో కొంచెం బెల్లమో, తాటి బెల్లమో, పటికి బెల్లమో, నిమ్మకాయ, తేనెనో కలుపుకొని ఒక హైబిస్కస్ టీ అంటారు దీన్ని. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి చాలా బాగుంటుంది, మీకు తెలియదు. ఏదైనా ఒక వెజిటబుల్స్తో ఈ మందార పూలు ఒక 5-6 తీసుకొని తాలింపు వేసి వేయించి మనం రోటి పచ్చడి చేసినట్టు చేసుకొని తినచ్చు.
ఇంకా అన్నిటికంటే మనకి అబ్రాడ్లో అండి ఈ హైబిస్కస్ని పెద్ద పెద్ద సలాడ్స్ తయారు చేసే కంపెనీల్లో సలాడ్స్ పైన రెడ్వి ఇట్లా కట్ చేసి ఒక డెకరేషన్గా చేసిస్తారు. అంటే స్త్రీలకు చాలా అత్యంత ఋతు సంబంధమైనటువంటి సమస్యలకి, కేశ సౌందర్యానికి, చర్మం యొక్క మృదుత్వానికి సహకరించే అద్భుతమైన పువ్వు మందార పువ్వు. ఈ మందార పువ్వు కషాయం తాగొచ్చు, టీలాగా తాగొచ్చు. ఆ మందార పువ్వు రసమును అల్లోవెరా కానీ బూడిద గుమ్మడికాయలో కానీ బేస్గా పంపించగలిగితే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి సింపుల్ ఆన్సర్. మందార పువ్వుని అలా సన్నగా కట్ చేసి తేనె కలిపి ఆ పేస్ట్ని పొద్దున్నే తినేయండి. ఇట్ ఈస్ వెరీ 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 పవర్ఫుల్. ఇంకో మార్గం కూడా ఉంది మనకి. అదే మందార పువ్వు ఏదైనా రైతా చేసుకున్నప్పుడు దాని మీద వేసుకోండి, కట్ చేసి, ఇంకా బాగుంటుంది. టేస్ట్ ఏం మారదంటే? అస్సలు మారదమ్మా, అస్సలు మారదు. మేమైతే ఇంట్లో మందార పువ్వులు ఒక 5-6 తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి రోస్ట్ చేసి ఆ పల్పుని తేనెలో కానీ దేంట్లో కానీ కలుపుకొని తింటాం. అందుకే జుట్టు బాగా రాలిపోతుందా మీకు? బాగా వినండి తల్లి, జుట్టు చాలా రకాలతో రాలిపోతూ ఉంటుంది. మనం అందులో ప్రధానంగా ఐరన్ తగ్గి కానీ వేడి చేసి కానీ జుట్టు బలం లేక కానీ రాలిపోతున్నప్పుడు గతంలో చెప్పినట్టు నువ్వులు బెల్లపు ఉండ తింటూ ఈ మందార పువ్వును కనుక రోజు 3-4 ఏదో ఒక రూపంలో డైరెక్ట్గా తిన్నా, తేనెతో తిన్నా, బెల్లంతో తిన్నా, లేదా రైతాలో తిన్నా, లేదా వేయించి తిన్నా, కషాయంగా తాగినా జుట్టు రాలడం ఆగిపోతుంది. ఇది అద్భుతమైన ప్రకృతి మనకిచ్చిన ఒంటి మందార పువ్వు యొక్క పరిష్కారం. ఇక మూడోది, ఈ మందార పువ్వు తీసుకునేటప్పుడమా బాగా కడగాల. ఎందుకంటే మనకి రోడ్ల పక్కన, ఇంటి పక్కన, దొడ్లల్లో పెంచుతాం మనం. చాలా డస్ట్ పడి ఉంటుంది. నీళ్ళలో చక్కగా ఇట్లా బాగా కడిగి వాటిని శుద్ధి చేసి అప్పుడు స్వీకరించండి. మరి ఇది వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్? ఎవ్వరికీ సైడ్ ఎఫెక్ట్ లేదు. మనం చెప్పుకోవాలి అవి కూడా డూసు డూనాట్స్ లాగా. ఎవరు తినొచ్చు, ఎవరు తినంటే బాలింతలు తినొచ్చు, పీరియడ్స్లో తినొచ్చు, రక్తహీనత వాళ్ళు తినొచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇంకా చెప్పాలంటే మందార పువ్వుని దంచి నువ్వుల నూనెలు బాగా రోస్ట్ చేసి పిండి ఆ నూనెని వెంట్రుకలు పెట్టుకోమనండి. వారానికి ఒక రోజు మొహానికి మర్దం చేయమనండి. స్త్రీలు కొంచెం వినండి అమ్మా. ఊరికే పోయి కంపెనీ ప్రొడక్ట్లు తెచ్చుకొని ఏదో కంపెనీ మీకు ఎవరో యాడీగానే పరిగెడుతున్నారు. మన ఇంట్లో మనం తయారు చేసుకునే ఒక అద్భుతమైన ఆహార ఔషధాలు, ప్రకృతి ఇచ్చిన ఆయుర్వేద ఔషధాలు మన ఇంట్లో మనం తయారు చేసుకుని ఎన్నో మార్గాల్లో ఒక పువ్వు చెప్పాను, ఇంకా 3 పువ్వులు ఉన్నాయి. వాటిని మనం రాబోయే ఎపిసోడ్స్లో ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్దాం. కాబట్టి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చెప్పినట్టుగా, ఈ యొక్క ప్రోగ్రాంలో చెప్పినట్టుగా మందార పువ్వులని పోగు చేసి ఈ వేసవి కాలంలో చక్కగా ఎండపెట్టండి. వాటిని మంచిగా పూర్తిగా నీడలో ఎండాలి, ఫ్యాన్ వేయకూడదు, ఎండలో పెట్టకూడదు. ఆ రెండిటి వల్ల వాటిలో ఉండే కొన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ జారిపోతాయి. అందుకని నీడలో ఫ్యాన్ వేయకుండా మనం ఎండపెడితే ఎండిపోయే రోజులు ఇవి. అలా చేసినవి ఒక మంచి డబ్బాలో వేసి పెట్టుకోండి, లేదా జిప్లో కవర్లు వేసి డీప్ ఫ్రిడ్జ్లో పడేయండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం. ఇంకోటి, నేను ఈ మధ్య ఒక యోగా క్లాస్లో స్త్రీలకి ఒక ప్రత్యేకమైన క్లాస్ చేశాను. అంటే వీళ్ళందరూ ఎవరంటే ఓవర్ వెయిట్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, థైరాయిడ్ ఇష్యూ, గైనికల్ ఇష్యూ, ఎండోమెట్రియల్ లేయర్ థిక్నెస్ అని, పీసీఓడీస్ అని, అండాలు ఉత్పత్తి కావట్లేదని, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో వచ్చిన కొంతమంది స్త్రీలకు నేను ఒక క్లాస్ పెట్టుకున్నా. అందులో ఒక రోజు వాళ్ళకి భోజనం ఉంటుంది. చివరి రోజు ఆ భోజనంలో నేను మందార పువ్వుల రసం పెట్టా. అంటే మనం అన్నంలో టొమాటో రసం ఎండ చేస్తామో మందార పువ్వుల రసం. ఆ రసం అండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత రుచిగా ఉంది. ఆ తింటుంటే మనకు ఆ ఫ్లేవర్ ఉంటుంది, పెప్పర్ ఉంటుంది, టొమాటో ఉంటుంది, మందార పువ్వుల యొక్క గుమగుమతనం కూడా ఉంది. ఆరోగ్యానికి మంచిది. ఇలా మీరెప్పుడు నేను ఇచ్చే తరగతులైనా, నేను ఇచ్చే ప్రవచనాలైనా కొంచెం వ్యక్తిగతంగా, స్వతంత్రంగా నా భావనతో మాట్లాడతానే తప్ప స్త్రీని కానీ, సమాజాన్ని కానీ, పెద్దలను కానీ, రిలేషన్స్ కానీ తక్కువ చేసో చులకనగానో మాట్లాడే తత్వం నాకు లేదు. ఏదన్నా ఉన్నా ఓ పెద్ద భావంతో నన్ను కూడా పలకరించుకుంటూ వెళ్తూ కలుపుకుంటూ వెళ్తారని భావిస్తూ సెలవు. అయితే గురుగారు, ఒక్క విషయం, మరి ఎంత రెస్పాన్స్ వచ్చింది, అందరూ అడుగుతున్న విషయము ఒకటి కాదు, 2 కాదు, చాలా విషయాలు అడుగుతున్నారు. ముఖ్యంగా మీ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, చాలా మంది వేరే ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు కూడా మీ క్లాసెస్ జాయిన్ అవ్వాలంటే ఎలా? మరి నన్ను చాలా మంది అడిగారు. మామూలుగా మా యోగా క్లాస్కి వచ్చేవాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసులు పెట్టండి గురూజీ అని. ఒక అదృష్టం ఏమిటంటే నా శిష్యులు చాలా మంది అబ్రాడ్స్లో ఉన్నారు. వాళ్ళందరూ రానన్నా రండి, ఆన్లైన్ క్లాసులన్నా పెట్టండి. మీ విధానం, మీ పద్ధతులు
మీ మాటలు మా హృదయానికి మనసుకు అత్తుకునేటట్టు ఉంటున్నాయి. అవును. అండ్ ఒకరికి చెప్పారంటే నా కోసమే, ఇది నా కోసమే చెప్పారు మీరు అని ప్రతి ఒక్క మనిషికి అనిపిస్తుంది. అంత ఓన్ చేసుకుని. సో ఆ ఉద్దేశంతో ఒక స్త్రీ అనే కాదు, ఇంటిల్లిపాదికి సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవించే యోగ్యమైన ఆరోగ్యమైన ఈరోజు ఐశ్వర్యం అంటే డబ్బు సంపాదించటము కంటే విలువైంది ఆరోగ్యం పోగొట్టుకోకుండా ఉండడం, ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడం, వచ్చిన ఆరోగ్య సమస్యల్ని ఎలా మనం వదిలించుకోవాలి, దూరం అవ్వాలి అనే పద్ధతులను దృష్టిలో పెట్టుకొని నా 30 ఏళ్ల యోగా, ఆయుర్వేద, ఆహారవేద అనుభవాలతో ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఆన్లైన్ క్లాసులకు ఇష్టపడలేదు తల్లి. నేను చేయాలనుకున్న సంకల్పానికి మన అందరం కలిసి ఆన్లైన్లో, మరి ప్రతి స్త్రీ హైదరాబాద్ వచ్చి కుటుంబాన్ని వదిలిపెట్టి లేదా ప్రతి పర్సన్ వచ్చి చేయటం కాదు. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక 2 డేట్లు ఇద్దాం అనుకుంటున్నాను. చెప్పండి. మనం మార్చిలో అందరికి ఉపయోగపడేటట్టు, ఎగ్జామ్స్ అడవుడు ఉంటుంది మీకు, నో ప్రాబ్లం. ఎందుకు అంటే మీ పిల్లలతో మీరు ఉండే విధానం, జీవించే విధానం, ఆహార విధానం, మానసిక విధానం, ఒక వ్యక్తిత్వ విధానం, అంతర్గత మనోస్తత్వ విధానాలతో కూడుకొని శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చే సంపూర్ణ ఆరోగ్య తరగతులుగా స్త్రీలు ఆరోగ్యము, వ్యక్తులు వాళ్ళ ఆరోగ్యము, ఎన్ని విధాలుగా మీకు నేను కావాలో చెప్పండి. నా అనుభవాన్ని రంగరించి ధారపోసి తీర్చిదిద్దిన 11 రోజుల తరగతి, రోజు 1.5 గంటల చొప్పున 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు ఉదయం పూటన మార్చి 6వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు బ్యాచ్ 1 అనేది ఒకటి ఇస్తున్నానండి. అదే సబ్జెక్టులు, అదే కంటెంటు, ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి నా సబ్జెక్టులలో కూడా అప్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ సెషన్లో నేను ఇవ్వగలిగినవి ఇవ్వలేనివి చూసుకొని మళ్ళా 2వ సెషన్ని కూడా రెడీ చేసామండి. మనము మార్చి 21 to 31 2వ బ్యాచ్, మొదటి బ్యాచ్ మార్చి 6th to 16th, అంటే 11 days ఉంటుంది. మార్నింగ్ 1.5 hour ఉంటుంది. అందరు ఎలిజిబుల్. ఒక పర్సన్కి ఒక ఐడితో మేము ఓపెన్ చేస్తాము. ఈ తరగతులు కనుక మీరు పట్టించుకొని జాయిన్ అయితే కనీసం 6 నెలలు మీ బండి సర్వీసింగ్ పోకుండా మీ ఇంట్లో మీరు సంపూర్ణ ఆరోగ్యంతో తొలనాడే విధంగా నేను తీర్చిదిద్దగలననే కాన్ఫిడెన్స్ నాకుంది. రెండవదమ్మా, వీళ్ళు ఇంటి దగ్గర మనం ఏదో ఆన్లైన్లో ఇచ్చినామంటారు. నేను ఇక్కడ పెద్ద ఎల్సీడీ పెట్టుకొని ఎవరు ఎలా చేస్తున్నారు అనే విధంగా కూడా నేను పర్యవేక్షిస్తా. అలానే వాళ్ళు అప్పటికప్పుడు నన్ను ఆ క్లాసులో ఆ రోజు, అంటే ఉదాహరణకు మనకు 11 రోజులు, ఉదాహరణకు ఒక 50 మంది 60 మంది వచ్చారు అనుకుందాం. రోజుకు 5 నేను కౌన్సిలింగ్ కూడా ఇస్తా చివరిలో. అంటే మన తరగతి 6 to 7:30 అయిపోతుంది. 7:30 to 8 మధ్యలో జనరల్గా ఫోన్లో ఆన్లైన్లో ఇవ్వగలిగినంత తక్కువలో మనం ఒక 5-6 మందికి రోజు వాళ్ళ హెల్త్ కౌన్సిలింగ్లు చేయటం, వాళ్ళకి ఏ సూచనలు చేయాలో చేస్తూ వాళ్ళ ఇంటి ఆరోగ్యాన్ని మనందరం కలిసి పట్టించుకొని స్ఫూర్తిని కలిగించే విధంగా తయారు చేద్దామన్న సదుద్దేశంతో నేను ఈ తరగతులు ప్రారంభిస్తున్నాను. చాలా 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 సంతోషం గురుగారు. ఆహార నియమాలు కూడా చెప్తారా? ఆహార నియమాలు, ఆయుర్వేద నియమాలు, చిట్కాలు, జీవన విధానం, ఆహార విధానం, మానసిక విధానం, యోగా, ప్రాణాయామ, ఆసన మరియు సూక్ష్మ వ్యాయామం మరియు ధ్యాన ప్రక్రియలు. అంటే చాలామంది ఇళ్లలో వర్క్ ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఏదో ఒకటి పిల్లల నుంచి, భర్త నుంచి, అత్తగారు మామగారి నుంచి, కోడల నుంచి, ఏమో ఈనాటి రోజుల్లో మనిషికి ఉన్న మానసిక ఒత్తిడి గనక తగ్గించుకోగలిగితే ఎవరు ఒత్తిడి ఆపలేరండి. ఏదో సూత్రం చెబుతారు, వానను ఆపేవాడు ఎవడు లేడు, వానలో తడవకుండా గొడుగేసుకుని తిరగచ్చు. కాబట్టి వానను ఆపలేం కానీ గొడుగేసుకొని తడవకుండా నడవచ్చు. అట్టనే ఒత్తిళ్ళని ఎవరు ఆపలేరు. ఒత్తిడిని తట్టుకోగలిగే ఒక అద్భుతమైన జీవన విధానం. అందులో ఇంకోటమ్మా, ఇవాళ మన వ్యవస్థలో ఆహార విధానాలన్నీ దారి తప్పాయి. పిల్లల నుంచి, యువత నుంచి, పెద్దల నుంచి, వృద్ధుల దాకా. అలాంటి ఆహార విధానం, దినచర్యలేంటి, ఏ వయసు వాళ్ళు ఏ కాలంలో ఎలా ఉండాలి, ఆడపిల్లల విషయంలో ఎలా ఫుడ్ పెట్టాలి, పసిపిల్లల విషయంలో ఎలా పెట్టాలి, శరీరం ఎదగని పిల్లలకి ఎలా పెట్టాలి, మనసు ఎదగని పిల్లలకి ఎలా పెట్టాలి, ఎన్ని రకాలుగా రంగరించి అణువుని క్షణాన్ని సద్వినియోగం చేసుకునే ఎంతో, నాకు అసలు 11 రోజులు చాలదా, నాకు 1 నెల రోజులు కోర్సుని ఇక్కడ 2.5 గంటలు వచ్చే క్లాసుల్ని మనం చాలా షార్ట్ వేలో, షార్ట్ కట్లో 11 days 1.5 hour చొప్పున నేను ప్లాన్ చేసుకున్నా. దానికి 100% కవర్ చేస్తా. అందుకే సండేస్ మధ్యలో వచ్చినప్పుడు ఒక 1/2 hour ఎక్స్ట్రా ఉండండి. అందరూ కూడా ఓపిక్గా బుక్కు పెన్ను పెట్టుకోండి. మంచి మంచి ప్రశ్నలు ఈ తరగతిలో జాయిన్ అయ్యే ముందే గురువు గారి యొక్క జ్ఞానాన్ని ఏమేమి అడిగి మనని మనం సరి చేసుకోవటానికి ఈయన్ని ఉపయోగించుకుందాము అన్న ఒక మంచి విజన్, మంచి ప్లాన్తో సంసిద్ధులై బుక్కు పెన్నుతో చక్కగా ఒక యోగా మ్యాట్ వేసుకొని నా కోసం
మార్చి 6వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా మీ ఇంట్లో మీ టీవీలో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఆరోగ్యపరంగా ముందుకు తీసుకుపోయే ఒక అద్భుతమైన తరగతులకు సిద్ధంగా ఉంటారని కాంక్షిస్తూ సెలవు. జై గురుదేవ్, మీ జగన్ గురూజీ. జై గురుదేవ్. చాలా 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 సంతోషం. అందరికీ శుభవార్త చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇదండి మరి స్త్రీలకు సంబంధించి చక్కటి రెమెడీస్ మళ్ళీ గురువు గారు అందించేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనుకుంటారు కదా. మరి మీ ఆరోగ్యం ఆనందం కోసం పర్సనల్ గా ఆన్లైన్ లో మీతో ఇంటరాక్ట్ అవుతూ చక్కటి యోగా తరగతులు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆహార నియమాలు చెప్తూ మంచి జీవితాన్ని ప్రతి ఒక్కరికి అందించే ప్రయత్నం. మరి ఈ క్లాస్ అంటే ఆన్లైన్ క్లాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.